డాడీని మార్చిన కిక్. సరే స్టూడెంట్స్, అందరూ గమనించండి. సోమవారం చాలా ముఖ్యమైన రోజు. అది ఎందుకో ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసు, ఆ రోజుగా ఓసీలో బిర్యానీ పెడతారు. నువ్వు అలా ఆలోచిస్తున్నావా? కానీ అందరూ వాళ్ళ డాడీస్ ని తీసుకురావాల్సిన రోజు అది. ఎండిపోయిన గడ్డాన్ని మా నాన్న సండే షేవ్ చేసుకుని మండే సూర్యుళ్ళ వస్తాడు. ఎందుకని మొహం వేలాడి తీసుకుని కూర్చున్నావు? మీ డాడీని తీసుకురావడం లేదా? నేను సంతోషాన్ని దుఃఖాన్ని మనసులోనే దాచుకుంటా. ఎందుకంటే మీ నాన్న నీలాగే డమ్మీ పీస్. నోటికొచ్చినట్టు వాక్కురా జీరో. మా డాడీ సూపర్ హీరో. ఆయన ఇక్కడ అడుగు పెట్టాడంటే ఆకాశం నుంచి పొడుగు పొడుగు పిడుగులు పడతాయి. అంత సీన్ లేదు. సాహసానికి మరో పేరు ఎవ్వరంటే ఆలోచించకుండా చెప్పొచ్చు మా డాడీ పేరు. ఆయనతో పోటీ పడే సాటి ఈ భూమి మీద లేదు. కిక్కో, నాకు తెలిసి మీ డాడీకి అంత సీన్ లేదే. నోటికొచ్చినట్టు వాక్కురా. మా డాడీ నిజంగా ప్రశాంతంగా ఉండండి, నేను కార్డ్స్ తో ఇల్లు కట్టుకుంటున్నాను. వేస్ట్. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఈయన సూపర్ గా మార్చడానికి నాకు వీకెండ్ ఉంది కదా, ఆ లోపల ఏదో ఒకటి చేస్తా. సూపర్, నేను గెలిచాను. నేను గెలవాలి. సరే, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పు. నేను తర్వాత వివరంగా చెప్తాను. మా అబ్బాయి కోసం నేను హిమాలయ పర్వతం ఎక్కమన్నా ఎక్కుతాను. మెల్లమెల్లగా ప్రాక్టీస్ ఇస్తే బాగుంటుందేమో. దానికి పెద్ద టైం లేదు గంతర్. ఓకే డాడీ, ఈ బోర్డు ఎక్కండి. కానీ ఒక్క విషయం, మీరు అదరగొట్టేయాలి. నేను అదరగొడతాను చూడు. నేను అయిపోయాను బాబు. రెడీ. ఓకే. ముఖం పగిలిపోయింది. నా జీవితమే పోయింది. మిగతా వాళ్ళకి శోకం, నాకు మాత్రం సుఖమైన రాణి. శృతి తప్పింది. అయ్యో, ఏమిటిది? కళకళ కళకళని పోతుంది. ఎలా ఉంది? ఇది వర్కౌట్ ఎలా ఉంది గంతర్? అమ్మా, మొహం మళ్ళీ బద్దలైపోయింది. కనబడుతోంది కదా. నీకోసం ఏమైనా చేస్తాను, కానీ ఎందుకు చేయమంటున్నావో చెప్పు. ఏం లేదు డాడీ, మర్చిపోండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలాంటి డాడీతో స్కూల్ కి నన్ను ఎలా రమ్మంటావు? నువ్వే చెప్పు గంతర్. నువ్వేం దిగులు పడకు కిక్కో, మీ నాన్న అన్ని కరెక్ట్ గానే చేస్తారు. నువ్వు అలాగే మాట్లాడతావులే, ఎందుకంటే నీకు మంచి డాడీ ఉన్నారు. రెడీగా ఉంది. ఇది నీకు చాలనుకుంటాను. మా నాన్న చూస్తే అందరికి దాడా. మా డాడీ నేను ఊహించుకునే వాళ్ళలో ఒకరిలా ఎందుకు ఉండకూడదు? అదరగొట్టే నింజాలాగా, బెదరగొట్టే కమాండో లాగా, లేక చెదరగొట్టే పాప్ సింగర్ లా. కానీ ఆయన ఎప్పుడు నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంటారు. ఒకవేళ ఆయనకు బదులుగా అదరగొట్టి డాడీ ఉండుంటే ఎలా ఉండేది? అది అసాధ్యం. ఒక్క నిమిషం ఉండు. అద్భుతమైన ఒక డాడీని కనిపెడితే ఎలా ఉంటుంది? అవును కిక్కో, నాకు అలాగే అనిపించింది. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించావంటే ఒక అద్భుతమైన టెర్రర్ అయిన క్యారెక్టర్ లో నటించడానికి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీలో ఎవరైనా కిక్కుకు డాడీగా ఉంటుంటే ఏం చేసేవారు? నేను వెళ్ళిపోతున్నాను. ఏంటో ఆలోచిస్తావు? చంపురా, చంపు. మొదటి క్వశ్చన్ కి ఇలా పారిపోతున్నారా? మా డాడీగా ఉండడానికి హిమాలయ కొండలంత గుండెలు కావాలి గంతర్. అంతేకాకుండా నాలా టెర్రర్ గా కూడా ఉండాలి. రెడీ అయిపోయింది. వేడ్. రండి బాబు రండి, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. ఏం చేస్తున్నారు? 10 రోజుల క్రితం వేస్ట్ అయిపోయిన పాప్కార్న్ ని మైక్రోవేవ్ అవన్ లో పెట్టి జమ్మున తినబోతున్నాను. ఏంటి అదిరిపోయిందా? నాకు అది కావాలి. ఓవర్గా తింటే ఒంటికి మంచిది కాదని పెద్దలు చెప్పారు. కారణం లేకుండా ఇక్కడికి రావే, ఏంటి మ్యాటర్ చెప్పు కిక్కు. నువ్వు నా డాడీ అయి ఉంటే ఏం చేస్తా? మీ మమ్మీ ఫేవరెట్ కలర్ ఏంటో కూడా నాకు తెలియదే. టాపిక్ మార్చు. స్కూల్లో రేపు నన్ను డాడీని తీసుకురమ్మని చెప్పారు, కాబట్టి నా డాడీలా రేపు నువ్వు నాతో వస్తున్నా. ఖచ్చితంగా వస్తాను కిక్కు, నేనేం చేయాలో అది చెప్పు. నాలాగే షార్ప్ గా ఉంటే చాలు బేటా. డోరు కాలిపోతుంది. గంతర్. హాయ్ మ్యాగ్నస్, నేను ఆర్డర్ చేయడం కోసం వచ్చాను. సరే మ్యాటర్ చెప్పు. అదే డాడీస్ ని స్కూల్ కి తీసుకువెళ్లే రోజు. కేక్ చెప్పలేదా? కిక్క మర్చిపోయి ఉంటాడు. సరే, నేను స్కూల్కి వెళ్ళి వాడికి సర్ప్రైజ్ ఇస్తాను. నేను ఇప్పుడే ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. సరే పిల్లలు, మీ డాడీస్ నా క్లాస్ కు వచ్చినందుకు స్వాగతం. క్యానల్ దగ్గర నుంచి మనం ప్రారంభిద్దాం. ఈయనే మా డాడీ.
ఈయన వర్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని గురించి మీకు చెప్తారు. నేను ఒక యాంక్చురీని. ఫైనాన్స్ లో ఉన్న ప్రాబ్లం ని, రిస్క్ ని కనిపెట్టి చెప్పడమే నేను చేసే పని. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని నేను తప్ప ఎవరు అంత కరెక్ట్ గా చెప్పలేరు. అది కాకుండా మ్యాథమెటిక్స్ చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి. మా క్లయింట్స్ కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏమేం చేయాలో అవి కూడా చెప్తూ ఉంటాం. నా పనేంటో మీ అందరికి ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను. ఆ గంత తర్వాత నువ్వే. ఈయనే మా నాన్న మ్యాగ్నీషి. మా అమ్మ నాన్న కలిసే బ్యాటిల్ స్నాక్స్ ని చూసుకుంటున్నారు. హలో పిల్లలు, అక్కడ డౌట్, మీ డౌట్ ఏమిటో అడుగు. మీరు ఎందుకు స్కర్ట్ వేసుకున్నారు? ఇది స్కర్ట్ కాదు, యుద్ధ వీరులు వేసుకునేది. నేను వైకింగ్ ని. వైకింగ్లందరూ ఇలాంటి డ్రెస్సులే వేసుకుంటారు. టేస్ట్ బాగుంది, మెనూలో యాడ్ చేస్తా. అది మా డాడీ అంటే. ఆ తర్వాత లల్లి, సారీ, క్రిస్టఫల్. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా డాడీ మెల్లో బ్రూక్ మాల్ యొక్క సెకండ్ సెక్యూరిటీ గార్డ్. చూడడానికి పహిల్వాన్ లా ఉంటారు. చూస్తే మీరందరూ ఆశ్చర్యపడిపోతారు. ఓ షాపింగ్ మాల్ లో మీకు ఏదైనా ప్రాబ్లం అంటే నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఓవర్ యాక్షన్. షోక్ అయిన డాడీ ఎవరు? నేనే, కిక్ డాడీని. ఆ తర్వాత మిస్టర్ బటోస్కి. టైంకి వచ్చేసాను. అందరికి మా డాడీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. డాడీలో కల్లా వాడి వేడి ఉన్న డాడీ. హలో పిల్లలు, మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. నన్నందరూ కిక్ డాడీ అని పిలుస్తారు తెలుసా? ఇక్కడ ఏం జరుగుతోంది? నా సాహసాలు నిండిన జీవితం గురించి మీకు చెప్పబోతున్నాను. చాలా మంది భయంకరమైన నింజాస్ నన్ను చుట్టుముట్టారు. వాళ్ళు బుహా బుహా అని భయంకరంగా సౌండ్ పెంచారు. ఏమంటున్నారు? ఆ తర్వాత నన్ను కాపాడడానికి ఓ హెలికాప్టర్ వచ్చింది. అందులో నేను ఎక్కాను. ల్యాండింగ్ చేయలేకపోవడం వల్ల నేను అందులో నుంచి జంప్ చేశాను. జంప్ దిగిన వెంటనే శత్రువులు చుట్టుముట్టారు. అందుకని డిస్కా 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 బుచ్చుకో ఈ పనంతా చేశాక రాక్ అండ్ రోల్ కాన్సర్ట్ కి వెళ్ళిపోయాను. ఏటో 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 ఈ బర్నింగ్ అంతా మార్నింగ్ జరిగింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు. కిక్ నన్ను డాడీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. ఆటో ఏటో 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 సీన్ చినిగిపోయింది. నువ్వు నేను నిజమైన డాడీని తీసుకొచ్చుంటే బాగుండేదేమో. కరెక్ట్ గా చెప్పావు. ఆయన టెర్రర్ గా హర్రర్ గా కనిపించకపోవచ్చు, కానీ నిజానికి ఆయన చాలా మంచి డాడీ. గుండెలు పిండేశాడు. ఏది ఏమైనా నాకు అవమానం జరిగింది కదా. ఒకసారి ఇలా ఆలోచించుడు. ఏంటి? క్యాంటీన్ లో ఓసీ బిర్యానీ పెడుతున్నారంట. ఇప్పుడు వీడికి బిర్యానీ కావాల్సి వచ్చింది. నా టాలెంట్ చూపించే సమయం వచ్చేసింది. నెక్స్ట్ భలే చేస్తున్నావు డాడీ. ఎప్పుడు నా డాడీయే సూపర్ డాడీ. చూసావా చూసావా చూసావా, ఆఖరికి నా డాడీయే గెలిచారు. కానీ మా డాడీ వస్తే కబడ్డీయే. కానీ మీ డాడీ భయపడి ఇక్కడికి రాలేదు కదా. ఎక్కువగా మాట్లాడు. నేను లేట్ గా వచ్చిన, లేటెస్ట్ గా వచ్చాను. డాడీ పర్వాలేదు, వదిలేయండి. కంగారు పడకు, నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చూడు. గంట అరిగిపోతుందనుకుంటే ఈ రాజర్ నీదే. అంతా గందరగోళంగా ఉంది. ఏంటిది? ఇది రండి. సారీ. మైనెవరు? గుర్తుకోబోతున్నాను. గుర్తేశాను. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాంటి తిప్పలే. ఏమిటిది? నేనెవరిని వదలలేదా? నేను టాలెంట్ చూపిద్దాం అనుకుంటే ఇలా డమ్మీ పీస్ అయిపోయానండి. పర్వాలేదు డాడీ, దీని అంతటికి నేనే కారణం. నిజానికి మీరు మంచి డాడీ. కానీ స్టంట్ ఫెయిల్ అయిందిగా. మీరు ఫెయిల్ అయినా సరే నా కోసం ట్రై చేశారు. థ్యాంక్స్. ఒక్క మాట చెప్పావంటే చాలు, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ. రకరకాల ఫుడ్ పెట్టే స్వర్గానికి వచ్చేసానా ఏంటి? నేను నీ కోసం స్టంట్ చేయనా చెప్పు. దానికన్నా ముందు కార్లతో ఇల్లు కడదాం రండి. నిజంగానే అంటున్నావా? నాకది భలే ఇష్టం. వెంట
ఇదే ఈ రోజు స్పెషల్.